జై భగవద్గీత. కృష్ణం వందే జగద్గురు. నిత్య జీవితంలో భగవద్గీత, భగవద్గీతతో నిత్య జీవనం. మన ఈ కార్యక్రమంలో నిష్కామ కర్మ యోగము అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ పరమాత్మ నిష్కామ కర్మ యోగాన్ని ప్రతిపాదన చేశాడు. ఈ భూలోకంలో ప్రతి మానవుడు కూడా వారి వారి కర్మలు ఎలా చేయాలి అనేదానికి దిశానిర్దేశం చేసేడు పరమాత్మ. ఆ నిష్కామ కర్మయోగం గురించి ఈ వీడియోలో ఒకటి రెండు పాయింట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిష్కామ కర్మ అంటే ఏంటో తెలుసుకున్నాం. దాంట్లోనే ఉంది కోరికలు లేకుండా పనిచేయాలి, లేదా ఫలితాన్ని ఆశించకుండా పనిచేయాలి. ఇది మనం గత వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మనం ఫలితంతో పనులు చేస్తున్నాం, కోరికలతో పనిచేస్తున్నాం. అంటే పరమాత్మ చెప్పిన దానికి మనకి విరుద్ధంగా మన యొక్క జీవనయాత్ర ఉందని ముందు తెలుసుకోవాలి. దానికి ముందు తెలుసుకున్న తర్వాత ఈ నిష్కామ కర్మయోగము అనే దాని గురించి మనం ఎలా సాధన చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. దానికి పరమాత్మ ఈ కర్మయోగంలో కొన్ని మెళకువలు, కొన్ని సూచనలు, అంటే తెలివిగా చేయాలి. మరి నిష్కామ కర్మయోగాన్ని తెలివిగా చేయాలి. మరి లోకమంతా ఫలితాలతోటే కదా పరిగెడుతోంది. ఆ ఫలితాల గురించే కదా ఒక చోటు నుంచి ఒక చోటుకి మనం వెళ్ళిపోతున్నాం. ఉన్న చోట లేకుండా వేరే చోటుకి ఎందుకు వెళుతున్నాం అంటే ఫలితాన్ని ఆశించే కదా. ఇక్కడికన్నా అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగోలేదు, ఇక్కడికన్నా అక్కడ బాగుంటుంది. ఇతర దేశాలకు కదా, ఇతర ప్రాంతాలకు ఉద్యోగాలు ఇచ్చే వెళ్ళిపోతున్నాం. ఎందుకని ఉన్న చోట బాగోలేదు, అక్కడ ఎక్కడో బాగుంటుంది అంటే ఫలితం ఆశించే కదా అంత దూరం పెడుతున్నాం. సుదూర ప్రాంతాలు వలస పెడతానికి కారణం ఏంటి అంటే ఫలితం ఆశించి. ఇక్కడ ఏమీ దొరకట్లేదు, అక్కడ ఏదో దొరుకుతుంది. కాబట్టి మనం చేసే పనిలో కోరికతోటి కదా మనం పరిగెడుతున్నాం. ఈ కోరికతో పరిగెడితే ఏమవుతుంది, అలసిపోతాము, అలసట వస్తుంది. శారీరక అలసట, మానసిక అలసట. అంతేకాదు ఫలితాలతోటి పరిగెడుతూ పోతూ ఉంటే అవి కొంతకాలం చెప్పుకున్నాం కదా, కామః క్రోధస్తథా లోభః. ఆ కోరికలన్నీ కూడా కోపాలుగా మారుతాయి. కోరికలు తీరవు కదా, మరి అప్పుడు చిరాకు పరాక వస్తుంది, ఈర్ష్య అసూయ వస్తుంటాయి, ఒకదాని కూడా యాడ్ అయిపోతుంటాయి. అరిషడ్వర్గాలని కోరికల వల్ల యాడ్ అయిపోతుంటాయి. క్రోధము, అసూయ ఇలాంటివన్నీ కూడా మనకి యాడ్ అయిపోతాయి. అంచేత ఒకదానికొకటి ఈ కోరికలతో పనిచేయడం వల్ల వచ్చే దుష్ఫలితాలు చాలా ఉంటాయి. అంతేకాదు ఇవన్నీ కూడా అశాంతికి దారితీస్తాయని చెప్పుకున్నాం. అంతేకాదు ఈ కోరికలతో చేసే పనులని కర్మబంధం అని చెప్పాడు భగవంతుడు. ఈ పాయింట్ ఇక్కడ నేర్చుకుందాం ఈ వీడియోలో. కర్మబంధం అంటే కర్మల చేత బంధించబడతాం. చూడండి, తాడుతో కట్టేశారనుకోండి, మన పైన దాకా కింద దాకా తాడుతో కట్టేస్తే మన ఏమైనా బంధించబడతాం. తాడుతో కట్టేస్తే తాడుతో కట్టేశారంటారు, బంధించబడ్డాం. అలాగా మరి ఇక్కడ కర్మతో బంధించబడ్డం. ఎలాగా? కోరికతో పనిచేయడం వల్ల, ఫలితం ఆశించి పనిచేయడం వల్ల కర్మ ఆ పనికి బంధించబడ్డాం. అక్కడే తిరుగుతూ ఉంటాం, అక్కడే అలాగా ఆ కర్మబంధాల్లో చిక్కుకుంటాం. కాబట్టి పరమాత్మ కర్మబంధంలో చిక్కుకోకు, పని చెయ్యి. ఆ కర్మబంధంలో చిక్కుకుంటే అక్కడక్కడే తిరుగుతుంటే అక్కడక్కడే అక్కడికి నీకు ముక్తి అనేది లేదు. దాని చుట్టూనే తిరుగు. ఆ కర్మ చుట్టూ కర్మ ఫలితం, కర్మ ఫలితం, కర్మ ఫలితం. అలా తిరగడం వల్ల కొంతకాలానికి నువ్వు అన్ని రకాలుగా పతనం అవ్వడానికి అవకాశం, అంటే దాంట్లో మునిగిపోతావు. ఇంకా ఈ ఫలితాలు ఆశించి పని చేయడం వల్ల నీ అన్ని రకాలుగాను నిండా మునిగిపోతావు అనమాట. నీడలో మునిగిపోతే చూడండి, వాడిని ఇంకెవడు పైకి అడుక్కుంటే వెళ్ళిపోతే ఇంకెవడు పైకి తీసుకొస్తాడు. కాబట్టి ఈ కోరికలు ఫలితాలు నీ మహాసముద్రంలో మనం మునిగిపోతాము. మన రక్షించేవాడు ఎవడు ఉండడు. నీటిలో ఈదాలే తప్ప నీటిలో మునిగిపోతే ఎలాగా? కర్మలు చేయాలి, కానీ కర్మ ఫలితాలు మనం అంటించుకోకూడదు. వాటితో ఆశిస్తూ పని చేయకూడదు. పెద్దలు దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. చూడండి, పావును పట్టేవాడు ఉంటాడు. ఆ పావును పట్టేది ఏం చేసే వాడికి అదే వృత్తి, మరి ఆ వృత్తి వాడిది. కాబట్టి ఆ పాములతో అది ఆడిస్తే ఎవరినైనా ఇంటి దగ్గర ఆడితే కాటేస్తుంది.
ఆడించబడితే వాడికి ఏమో భుక్తి దొరకదు. అందుకని ఏం చేస్తాడు వాడు, ఆ కూరలు పీకేస్తాడు. కూరలు పీకేస్తే ఆ విషం ఇంకా ఎక్కదు. పామును చక్కగా ఆడించుకుంటాడు, మనకి భయం ఉండదు. పామును పట్టేవాడు చక్కగా ఆ పాము యొక్క కూరలు పీకేసి ఆడిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పాము కాటేసినా కూడా మనకేం విషయం ఎక్కదు. అదేవిధంగా మనం కూడా కోరలు అంటే ఈ యొక్క పని చేసేటప్పుడు కోరికలు అనే కోరలు, ఫలితాలు అనే కోరలు తీసి పక్కన పారేసి చక్కగా పని చేసుకుంటే ఆ పని ఎలా చేయమంటున్నాడు, భగవంతుని పని కింద చేయాలి. మనం చేసే పనులన్నీ కూడా భగవంతుని పని చేస్తే మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. నిత్యం చేసే పనులన్నీ కూడా మన కోసం మన కోసం మన కోసం, ఆ మన కోసమే ఆఖరికి దుఃఖానికి దారితీస్తుంది. కోరికలతో పనిచేసేదంతా ఆఖరికి దుఃఖము అశాంతే, దాని యొక్క రిజల్ట్ అది అనుకున్నాం కదా. అదే నిష్కామ కర్మతో పనిచేస్తే శాంతి, సుఖం, ఆనందం లభిస్తుంది. కాబట్టి కర్మబంధంలో చిక్కుకోకుండా పని చేయాలి అనే దానికి ప్రతి పనిని భగవంతుని పనిగా చేయాలి. మనం ఉద్యోగం చేసుకుంటున్నాం, ఆ ఉద్యోగం భగవంతుడు నాకు ఇచ్చిన పని. ఎప్పుడైతే భగవంతుని పనిగా చేసామో ఆ పని చాలా క్లారిటీగా ఉంటుంది. ఆ పనిలో ఎటువంటి దోషాలు ఉండవు, పనిలో దోషాలు ఉండవు. ముందుగా భగవంతుని పనిగా చేయడం వల్ల పనిలో దోషాలు, వృత్తి వ్యాపారాలన్నీ కూడా భగవంతుని పనిగా చేద్దాం. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏదో ఒక వృత్తిని స్వీకరించలేదు, భగవంతుడు నాకు ఇచ్చిన పని, ఆ పని చిత్తశుద్ధితో చేయాలి, పనికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ పని చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి నిష్కామ కర్మయోగం వల్ల మనకు వచ్చే రిజల్ట్ అంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మనసులో మాలిన్యం ఉంటుంది, ఆ మాలిన్యం అంతా పోయి చక్కని చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అది భగవంతుని చేరుకోవడానికి ఒక మెట్టు. కాబట్టి మన యొక్క పనులన్నీ కర్మబంధంలో చిక్కుకోకుండా పని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క నిష్కామ కర్మయోగం గురించి మరిన్ని వివరాలు వచ్చే వీడియోలో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క బుర్రలో ఫలితాలు ఆశించేయాలి, ఈ పని చేస్తే ఏమవుతుంది, ఈ పని చేస్తే ఏమవుతుంది, ఈ పని చేయడం వల్ల అనే అక్కడ నష్టాలు లాభాలు పక్కన పడేసి నిష్కామ కర్మయోగం అని మన బుర్రలో రికార్డ్ చేసుకుందాం. ముందు ఈ రికార్డ్ చేసుకోవడం వల్ల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం. అసలు ముందు రికార్డ్ అవ్వాలి. ఇక్కడ ఫలితాలు ఆశించకుండా పని చేయాలి, నిష్కామ కర్మయోగం చేయాలి. పరమాత్మ చెప్పింది, ఇందులో ఏదో కొత్త విశేషం ఉంటుంది, లేకపోతే పరమాత్మ ఎందుకు చెప్తాడు అనేటటువంటి మన ఆలోచన పెట్టుకుని ఫలితాలను ఆశించకూడదు. పని చేద్దాం, పని మానమని చెప్పలేదు కదా పరమాత్మ, పని చేయమన్నాడు. కానీ ఆ ఫలితాలు ఆశించు వెళ్ళద్దు, వెళ్తే ఇబ్బంది వస్తాయి. పని చెయ్యాలి, అది భగవంతుని పనిగా చేయాలి అనే విషయాన్ని ముందు రికార్డ్ చేద్దాం. ఇక్కడ తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాం. ముందు రికార్డ్ చేసుకుందాం. స్వస్తి.